ఈ రోజున ఒక శుభోదయం. ఎందుకంటే ఒక సామాజిక మార్పుకు ఆవిర్భావమైనటువంటి ఓటానికి తీర్పు రిలీజ్ అయినటువంటి గొప్ప శుభోదయం. ఇది నవోదయం, ముందు ప్రగతికి మహోదయం. మరి ఇటువంటి మానవ సంబంధాలు మృగ్యమై అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు అంతరించిపోయి మరి కన్న తల్లిదండ్రులను సైతం అనాథ శరణాలయాల్లో, వృద్ధుల శరణాలయాల్లో పెట్టేటువంటి రోబోటిక్ ఒక యంత్రాల వలె పిల్లలు తయారై ఈ రోజున సమాజంలో మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది. మరి అటువంటి ఈ యొక్క పరిస్థితిని ఒక సామాజిక సందేశంగా అందించాలనే ఒక కృత నిశ్చయంతో ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి మరి సినిమాని కథా మాటలు స్క్రీన్పై దర్శకత్వం వహించినటువంటి నా ప్రియమిత్రుడు, సోదరుడు భీమవరపు ప్రతాప్ గారు, సీనియర్ ఆర్టిస్టు కూడా, వారికి ఈ మన తెలుగు సినీ ప్రేక్షక అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మద్దెలి శివకుమార్, కవి, సినీ గీత రచయిత, గాయకుడిని, సమాజ సేవకుడిని, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ని, డాక్టరేట్ ఫ్రమ్ అమెరికన్ యూనివర్సిటీ. ఎందుకు చెప్తున్నా అంటే నాలాంటి వ్యక్తి చెప్పిన మాట సార్వత్రిక సత్యంగా ఉంటుంది. సో ఈ రోజున మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా మరి ఒక పెడమార్గాన పోతున్నారని నేను అభిప్రాయపడుతున్నా. ఎందుకంటే మరి స్మగ్లర్, ఎర్రచందనం స్మగ్లర్లని, మరి అటువంటి ఇతివృత్తాలని, మహిళల్ని కించపరిచేటువంటి సినిమాలని, పోలీసు వ్యవస్థను కించపరిచే సినిమాలని, టికెట్ల రేట్లు పెంచుతూ కోట్లాది కోట్లు సంపాదిస్తూ ఈ రోజున పిల్లికి పిచ్చం పెట్టకుండా ఉన్నటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్ని మరి విడనాడి ఈ రోజున మరి మొన్న బలగం సినిమా వచ్చింది. ఆ బలగం సినిమా అనుబంధాలకు, ఆత్మీయతలకు అద్దం పట్టిన సినిమా. అదేవిధంగా ఈ రోజున బలగం తర్వాత ఓ తండ్రి తీర్పు అనే సినిమాని మనము బలగం తర్వాత ఓ తండ్రి తీర్పు అనే సినిమా అంత గొప్ప మానవ సంబంధాలను, కుటుంబ బాంధవ్యాలను, అనుబంధాలను, ఆప్యాయతలను, అనురాగాలను, అభిమానాలను మరి సమాజానికి చూపించింది. మేమందరం సినిమా చూసాం. నేనైతే క్లైమాక్స్లో మన ప్రతాప్ గారి యొక్క నటనకు, ఆయన యొక్క సందేశానికి నేను కంటనీరు పెట్టుకున్నా, కన్నీరు కార్చాను. కొంతమంది చూశారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి సినిమాలు సామాజిక హితానికి ఉపయోగపడాలి, ఇలాంటి సినిమాలు ఆదరించాలి. అంతేకాకుండా మరి నేను ప్రభుత్వానికి కూడా, మన తెలంగాణ ప్రభుత్వానికి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు డైనమిక్ ఆదర్శ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజల్ని మరి వారు ఆదరించి హక్కున చేర్చుకొని అండగా నిలిచి ముఖ్యంగా చిత్ర పరిశ్రమ కూడా తోడ్పాటును అందించేటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారికి మనందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకంగా సబ్సిడీలు ఇవ్వాలి. ఇలాంటి చిత్రాలు నిర్మించడానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నా ప్రియ సోదరుడు, మిత్రుడు మల్లుపట్టి విక్రమార్క గారికి కూడా నేను కోరుతున్నా. మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఎక్కడో ఒక్కడో, ఏడ చూసిన గాని కంటికే కనరాడు, మాయమైపోతున్నడమ్మా అని ఒక కవి రాశాడు. నిక్కదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోని కడుగు ఈ సమాజ జీవోత్సవాల్ని, మారదు లోకం మారదు కాలం రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటున్నా. మరి అటువంటి తీసుకుంటున్నాం.